పెద్దమ్మ గారు మనకి జనసేన తెలుగుదేశం అభ్యర్థులకి వేయాలండి. మీకు పెన్షన్ వస్తుందండి? ఎంత వస్తుందండి? 3000 వస్తుంది. రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4000 పెన్షన్ వస్తుందండి. ఏప్రిల్ 40,000 రూపాయలు, మే 40,000 రూపాయలు, జూన్ 40,000 రూపాయలు. ఈ 3000 ఆ 4000 7,000 రూపాయలు మీకు జూలై నెలలో ఇస్తారండి. ఓకేనండి. తర్వాత నుంచి 4,000 వస్తుంది. మీకు పెన్షన్ పెరుగుతుంది. తర్వాత మీకు అదనంగా 3 వంట గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు మనకు ఉచితంగా. సంవత్సరానికి 3 సిలిండర్లు అండి. మీరు ఎక్కడైనా బస్సులో వెళ్ళాలనుకో మీరు ఉచితంగా టికెట్ తీసుకోలేదు బస్సుకి. మీరు రాజు నుంచి అమలాపురం వెళ్ళాలన్నా, కాకినాడ వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలన్నా మన జిల్లాలో మీకు బస్ టికెట్ ఫ్రీ అండి. అంటే ఖచ్చితంగా మీకు ఇప్పుడున్న కరెంట్ బిల్లుల రేట్లు పెరిగిపోయి, నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగిపోయి మీకు వచ్చి 3,000 మీ హాస్పిటల్కి మీ తింటా కూడా సరిపోవట్లేదు కదండి. 4,000 రూపాయలు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇస్తున్నారు. ఖచ్చితంగా మీకు ఇక్కడ మనకి 2 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మీరు 2 ఓట్లు వేయాలండి. ఒకటి బాలయోగి గారు తెలుసు కదా మీకు, వాళ్ళ అబ్బాయి పోటీ చేస్తున్నారు. ఆయన ఎన్నికల గుర్తు సైకిల్ అండి, 4 నెంబర్లో ఉంటదండి అండి. సైకిల్ మీద కొట్టాలి. రెండోది దేవర ప్రసాద్ గారు అండి, రిటైర్ ఐఏఎస్ అధికారి అండి. ఈయన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ అండి. రెండోది గాజు గ్లాస్ కూడా 4 నెంబర్లు ఉంటది. 2 4 నెంబర్లు ఉంటాయండి. దానికి ఓటు దీనికి ఓటు వేయాలమ్మా, ఏం మర్చిపోకండి. దీనికి ఓటు దీనికి ఓటు 2 ఓట్లు వేయాలి. మీరు చూసుకోండి. ఇవి అందరు కంగారు పడద్దు. ఒక బాక్స్ లో సైకిల్ ఉంటది, సైకిల్ కి వేయండి 4 నెంబర్. 2 బాక్స్ కి రావాలి మీరు. దాంట్లో గాజు గ్లాస్ ఉంటది, సైకిల్ ఉంటదండి. అక్కడ గాజు గ్లాస్ కి వేయండి. మళ్ళీ అక్కడ ఇక్కడ సైకిల్ లేదు కదా అని వెతుక్కుని మీరు మానేసి వెనక్కి వచ్చేస్తారు. అలా రావద్దు. గాజు గ్లాస్ కి వేయండి ఏమ్మా. ఖచ్చితంగా మీ ఓటేసి మన అభ్యర్థులు గెలిపించాలి, మర్చిపోకండి అమ్మా. ఓకే.